మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'ఖలేజా' చిత్రం 2010లో బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత స్థాయిలో వసూళ్లను రాబట్టలేక 24 కోట్ల రూపాయల నష్టాలను మిగిల్చింది. అయితే ప్రెజెంట్ ఈ మూవీని రిలీజ్ అయితే చేశారు. ఇక ఈ మూవీ రెండవ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ మూవీని 32 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించగా ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక ఈ మూవీ థియేట్రికల్ రన్లో కేవలం 18 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టి 22 కోట్ల రూపాయల నష్టాలతో బాక్సాఫీస్ జర్నీని ముగించింది. ఈ మూవీ రిలీజ్కి ముందే అభిమానులు, ప్రేక్షకుల ఆదరణతో అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఈ చిత్రం 185K టికెట్లు అమ్ముడయ్యాయి. అయితే మొత్తంగా 5 కోట్ల రూపాయలను అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే రాబట్టింది ఈ చిత్రం. అయితే ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ను 2 కోట్ల రూపాయలు కొనుగోలు చేశారు. ఈ మూవీ రిలీజ్కు ముందే లాభాల్లోకి వచ్చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఓవర్సీస్లో కూడా ఈ మూవీ రిలీజ్ పరంగా సంచలనం అయితే సృష్టించింది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాల్లో రికార్డు వసూలను రాబట్టింది. తొలి రోజు అమెరికాలో $95K, యూకేలో $14K, ఆస్ట్రేలియాలో $14K వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఓవర్సీస్లో $120K అంటే ₹1 కోటి పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ఆంధ్ర, నైజాంలో కలిపి $5.75 కోట్ల గ్రాస్ను, $4.1 కోట్ల షేర్ను రాబట్టింది. కానీ తాజాగా ఈ రికార్డును అధిగమించింది ఈ చిత్రం. నైజాంలో $3 కోట్ల, ఆంధ్రాలో $4.5 కోట్లతో $7.5 కోట్ల వసూలు చేసింది ఈ చిత్రం. ఓవర్సీస్లో ₹1 కోటి, కర్ణాటకలో 35 లక్షలు, మొత్తంగా ఈ చిత్రం $9.2 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. రిలీజ్ సినిమాకు రెండో రోజు కూడా మంచి కలెక్షన్లు అయితే వస్తున్నాయి. ఈ సినిమా రెండవ రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా $2.5 కోట్ల వసూలు చేసింది. ఆంధ్ర, నైజాంలో $5 కోట్ల, ప్రపంచవ్యాప్తంగా $7.5 కోట్ల వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ చిత్రం 2 రోజుల్లో 16 నుంచి 17 కోట్ల రూపాయలను వసూలు చేస్తుంది. మరి ఈ మూవీ ఎంతవరకు కలెక్షన్లు సాధిస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి.